ఎప్పుడు కూడా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో జనరల్గా ఏంటంటే ఈ జూలై నుంచి ఎక్కువ ఉంటుంది. సరే, దీని గురించి అది ఎలా ఉంటుంది ఏంటి అది ఎగ్జాంపుల్తో సహా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో పీక్ హైరింగ్ ఆఫ్ క్యాంపస్లో ఎప్పుడు ఉంటాయంటే జనరల్గా ఏంటి అంటే జాన్ టు మార్చ్ అనేవి రెగ్యులర్గా ఎంఎన్సీ కంపెనీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, టెక్ మహేంద్ర ఇలాంటి కంపెనీస్ ఎక్కువగా ఏంటి అంటే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ అనేవి జాన్ నుంచి మార్చ్ వరకు కండక్ట్ చేస్తాయి. ఆ తర్వాత మనకి ఏప్రిల్ నుంచి జూన్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత సో మనం చూసుకుంటే ఫ్లిప్కార్ట్, పేపాల్, ఇంటెల్ అండ్ టెక్నికల్ రోల్స్ అండ్ సర్వీస్ ఫార్మ్స్ లైక్ ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, జెన్కో, హెచ్సిఎల్ ఇలాంటి కంపెనీస్ ఏప్రిల్ నుంచి జూన్ వరకు భారీగా రిక్రూట్మెంట్స్ అనేవి చేసుకుంటాయి. నేను లాస్ట్ లో ఒక విషయం చెప్తాను. అంటే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నా అంటే డైరెక్ట్ గా హెచ్సిఎల్ రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా టీసీఎస్ రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. ఎన్ని రకాలుగా ఈ ఎంఎన్సీ కంపెనీస్ రిక్రూట్మెంట్ చేసుకుంటాయి అంటే చాలా మంది రిక్రూట్మెంట్ అనగానే ఇమీడియట్లీ నేను టీసీఎస్ మీద ఫోకస్ చేస్తాను. నేను ఇన్ఫోసిస్ మీరు అంటున్నారు ఇప్పుడు జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ ఎక్కువ జరుగుతాయి. ఇలాంటి కంపెనీస్ కి సంబంధించి ఒరాకిల్, ఎస్ఏపి, డెల్, తర్వాత టీసీఎస్ ఎన్క్యూటీ రిక్రూట్మెంట్ కూడా ఇప్పుడే జరిగేది. సో అంటే ఎగ్జామ్ జరిగిన తర్వాత డిసెంబర్, జనవరి ఆ టైంలో జరిగిన ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతుంది. విప్రో, కాగ్నిజెంట్, టెక్ మహేంద్ర ఈ ఆఫ్ క్యాంపస్ జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఎక్కువ ఉంటాయి. సో ఇమీడియట్లీ చాలా మంది ఏమనుకుంటారు, ఇమీడియట్లీ నేను ఏదైతే ఎస్ఏపి ఉందో లేకపోతే ఒరాకిల్ ఉందో, డెల్ కంపెనీస్ ఉందో ఆ కంపెనీస్లో రిజిస్టర్ అయి కూర్చుంటాను, నాకు నోటిఫికేషన్ వస్తుంది కదన్నా, నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయితే జాబ్ కొడతాను. సో యాక్చువల్లీ ఎంఎన్సీ కంపెనీస్ ఎన్ని రకాలుగా రిక్రూట్ చేసుకుంటాయి. సో అది కూడా మనం ఫోకస్ చేయాలి. సో ఫ్రెషర్స్ టార్గెట్ ఎప్పుడు కూడా ఏంటి అంటే సో టీసీఎస్, ఇన్ఫోసిస్ జనవరి నుంచి మార్చ్ వరకు పీక్ హైరింగ్ ఉంటుంది. నెక్స్ట్ డే టార్గెట్ కూడా 2026 నెక్స్ట్ 82,000 మంది వరకు తీసుకోవాలని ఈ టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ ప్లాన్ చేస్తాను, బిగ్ 4 కంపెనీస్.